నాయకత్వం అంటే టైటిల్స్ వేసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేసే రీల్ కాదు. అది ఓర్పు, సహనం, ఎదురు దెబ్బలను తట్టుకొని నిలబడే పరిణితితో కూడిన సుదీర్ఘ ప్రయాణం. కానీ అనంతపురం జిల్లాలో ఓ యువ రాజకీయ వారసుడు మాత్రం నాన్న ఫోటోకు దండ వేసిన మరుక్షణమే తన భుజాలపై కిరీటం ఆటోమేటిక్ గా సెట్ అయిపోతుందని భావిస్తున్నారట. దశ దిశ లేని ఆలోచనలతో సొంత ఇలాకాను వదిలి పక్క నియోజకవర్గంలో వేలు పెడుతూ ప్రత్యర్థి గ్రూపులు ఆడుతున్న పొలిటికల్ గేమ్ లో పప్పెట్ గా మారిపోతున్నారట. పరిణితి లేని నిర్ణయాలు, కీలక నేతలను దూరం చేసుకుంటూ గ్రూప్ రాజకీయాల్లో చిక్కుకుంటున్నారట. ఆదిలోనే తొందరపాటు ప్రస్థానాన్ని రాసుకుంటున్న ఆ యువనేత ఎవరు? ఆయన్ను పావుగా వాడుకుంటుంది ఎవరు? ఈ స్టోరీలో తెలుసుకుందాం. రాజకీయాలలో వారసత్వం అనేది కేవలం ఎంట్రీ కార్డు మాత్రమే. ఆ వారసత్వాన్ని కాపాడుకోవడంలో విచక్షణ కోల్పోతే భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. ప్రస్తుతం అనంతపురం జిల్లా రాజకీయాలలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న డాక్టర్ ఉమర్ ముఖ్తార్ ప్రయాణం కూడా ఇలాగే సాగుతుందన్న విమర్శలు వస్తున్నాయి. రాయలసీమ రాజకీయాలలో దివంగత పరిటాల రవికి అత్యంత ప్రధాన అనుచరుడిగా రైట్ హ్యాండ్గా చక్రం తిప్పిన మాజీ జెడ్పీ చైర్మన్ చమన్ సాబ్ కుమారుడు డాక్టర్ ఉమర్ ముఖ్తార్ 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సమయంలో పరిటాల రవి సూచనతో అజ్ఞాతంలోకి వెళ్లిన చమన్ 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక పరిటాల సునీత సహకారంతో తిరిగి వచ్చి జడ్పీ చైర్మన్ అయ్యారు. ఆ తర్వాత ఆయన గుండెపోటుతో హఠాత్మరణం చెందారు. చమన్ చనిపోయిన 3 ఏళ్ల తర్వాత ఆయన కుమారుడు ఉమర్ ముఖ్తార్ సీన్లోకి వచ్చారు. చమన్ చనిపోయే నాటికి ఉమర్ది చాలా చిన్న వయస్సు. తండ్రితో పాటు తాను లక్ష్యంగా పెట్టుకున్న డాక్టర్ చదువును పూర్తి చేసిన ఉమర్ ఇటీవల రాజకీయాలలో చాలా యాక్టివ్గా కనిపిస్తున్నారు. జిల్లాలలో పార్టీలో తండ్రికి మంచి గుర్తింపు ఉంది. పరిటాల కుటుంబం అండదండలు ఉన్నాయి. ఇలాంటి అవకాశాన్ని జాగ్రత్తగా వాడుకుంటే మంచి నాయకుడిగా ఎదిగే అవకాశం ఉంది. కానీ ఉమర్ ఆరంభంలో కాస్త సేవారంగం వైపు వెళ్లి అందరి దృష్టిని ఆకర్షించారు. చమన్ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తూ నూర్ భాషా దూదేకుల సామాజిక వర్గ హక్కుల కోసం పోరాడడం ద్వారా ప్రారంభంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే డాక్టర్ చదువు పూర్తయిన తరువాత పూర్తిగా రాజకీయాల వైపు జర్నీ స్టార్ట్ చేశారు ఉమర్. తన తండ్రి చమన్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడమే కాకుండా సేవా కార్యక్రమాలు భారీగా చేస్తూ వస్తున్నారు. ఆ తరువాత పొలిటికల్గా యాక్టివ్ అవడం మొదలుపెట్టారు. ఉమర్ నూర్ భాషా దూదేకుల కులానికి చెందిన వ్యక్తి. వాస్తవంగా ఆ కులానికి బీసీడీగా గుర్తింపు ఉంది. ఈ సామాజిక వర్గంలో రాజకీయంగా యాక్టివ్గా ఉన్నవారు చాలా తక్కువ మంది ఉన్నారు. అందుకే చమన్ కాలం నుంచే ఆ సామాజిక వర్గం ఆయన్ని ఓన్ చేసుకుంది. ఆయన కూడా కుల హక్కుల కోసం గట్టిగానే పోరాడారు. ఉమర్ కూడా దీన్ని వారసత్వంగానే తీసుకున్నారు. ఎక్కడ నూర్ భాషా దూదేకుల సమావేశాలు, సభలు జరిగినా ఉమర్ అక్కడ కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. దూదేకుల పేరును అధికారికంగా దూదేకుల ముస్లిం లేదా నూర్ భాషా ముస్లింగా మార్చాలని, బీసీఈ రిజర్వేషన్లను 10%కి పెంచి అందులో దూదేకుల వారికి 40% అంతర్గత రిజర్వేషన్ కల్పించాలని, జనాభా దామాషా ప్రకారం చట్టసభల్లో దూదేకుల వారికి సముచిత స్థానం కల్పించాలనే డిమాండ్ల మీద పనిచేశారు. అయితే దూదేకుల కులం వారు ముస్లిం మతాచారాలను పాటిస్తారు. దీనిపై కూడా ఉమర్ ఫోకస్ చేశారు. రిజర్వేషన్ పరంగా బీసీ అయినప్పటికీ మైనారిటీల కోణంలో ఆయన ఫోకస్ అవుతూ వచ్చారు. ఇవన్నీ బాగున్నప్పటికీ రాజకీయంగా ఉమర్ ప్రయాణం రాంగ్ ట్రాక్లో పడింది. ఉమర్ సొంతంగా తనకంటూ ఒక క్రేజ్ ఉందనే భావనతో సొంతంగా రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు. ముందు చూపు స్పష్టత లేకుండా రాజకీయాలు చేయడంతో సమస్యలు మొదలయ్యాయి. అసలు తన భవిష్యత్తు లక్ష్యాలు ఏంటి? ఎమ్మెల్యేగానో లేక ఎంపీగానో లేదా మరే పదవైనా సరే పోటీ చేయాలంటే ఏ నియోజకవర్గం అన్న స్పష్టత ఉండాలి. కానీ అలాంటి స్పష్టత లేకుండా ఉమర్ ముందుకు సాగారు. 2024 ఎన్నికల ముందు పొలిటికల్గా యాక్టివ్ అయ్యారు. అంతకుముందు వైసీపీ హయాంలో కొందరు అధికార పార్టీ నాయకులతో ఒక సమావేశంలో పాల్గొనడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఆ తర్వాత కొన్ని రోజులకే పరిటాల కుటుంబానికి దూరంగా ఉంటున్నారన్న ప్రచారం జరిగింది. అలాంటిది ఏమీ లేదని ఉమర్ చాలాసార్లు స్పష్టతనిచ్చినా ఆయన చర్యలు మాత్రం సందేహంగా కనిపించాయి. ముఖ్యంగా తన తండ్రి వర్ధంతి, జయంతి కార్యక్రమాల ఫ్లెక్సీల విషయంలో కొందరు వివాదాస్పదంగా ఉన్న నేతలను ఆహ్వానించడం వంటి వాటిపై పలు రకాలుగా చర్చలు జరిగాయి. 2024 ఎన్నికల్లో అర్బన్ నియోజకవర్గంలో కొంతవరకు పనిచేశారు. ఆ ఎన్నికల్లో ఎమ్మెల్యే దగ్గుపాటితో సఖ్యతగానే ఉన్నారు. గతంలో చమన్కు దగ్గుపాటికి ఉన్న అనుబంధం కొంతవరకు కంటిన్యూ అయ్యింది. కానీ ఆ తర్వాతనే ఉమర్ రూటు మారింది.
ఉమర్కు రాష్ట్ర కార్యదర్శి పదవి రావడంతో ఎవరి ప్రమేయం లేకుండా రాష్ట్రంలో చాలా ప్రాంతాలలో ముఖ్యంగా మైనారిటీలు అధికంగా ఉండే కర్నూలు, అనంతపురం సహా పలు నియోజకవర్గాలలో ఆయన పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటూ వస్తున్నారు. వాస్తవంగా ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యేల ప్రమేయం లేకుండా నాయకులు కార్యక్రమాలు చేస్తే పలు రకాలుగా ఊహాగానాలు వస్తాయి. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో కూడా అదే జరిగింది. వాస్తవంగా అర్బన్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే దగ్గుపాటికి వ్యతిరేకంగా ఉన్న వర్గంతో ఆయన కలవడం మొదలుపెట్టారు. అక్కడితో ఆగకుండా రహస్య సమావేశాలు, ఏదో ఒక సందర్భంతో కలయికలు జరిగాయి. ఇవన్నీ ఎమ్మెల్యే దగ్గుపాటికి ఉమర్కి మధ్య గ్యాప్ను పెంచాయి. దీంతో వరుసగా ఉమర్ కాంట్రావర్సీలకు కేరాఫ్గా మారారు. పైగా ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఉన్న కొందరు మైనారిటీల నాయకులతో పాటు కీలక నాయకులు ఉమర్ను వాడుకుంటున్నారన్న టాక్ మొదలైంది. ఉమర్ స్వగ్రామం రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరి మండలం అయినప్పటికీ ఆయన అనంతపురంలో రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు. ఎమ్మెల్యే ప్రసాద్ చేస్తున్న ఇంటింటికి కూటమి కార్యక్రమానికి పోటీగా అదే డివిజన్లో ఎమ్మెల్యే లేకుండా ఉమర్ సమాంతరంగా కార్యక్రమాలను చేపట్టడంతో టీడీపీ శ్రేణులే ఆయనను అడ్డుకుని వెనక్కి పంపే స్థాయికి వివాదం ముదిరింది. ఇటీవల నగరంలోని కేఎస్ఆర్ ప్రభుత్వ మహిళా కళాశాలలో చమన్ 66వ జయంతి సభను ఘనంగా నిర్వహించారు. మంత్రులు కొల్లు రవీంద్ర, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, పరిటాల శ్రీరామ్ హాజరైన ఈ సభలో విద్యార్థినులకు ఉచిత వైద్య శిబిరం, కంప్యూటర్ ల్యాబ్ విరాళం అందించినప్పటికీ ప్రభుత్వ కళాశాల వేదికగా రాజకీయ ప్రసంగాలు చేయడం, ఉమర్ భవిష్యత్తు ఎమ్మెల్యే అంటూ కొందరు మాట్లాడడం తీవ్ర వివాదాస్పదమైంది. ఈ అధికారిక వేదికపైకి స్థానిక ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ రాకపోవడం ఇరు వర్గాల మధ్య ఉన్న తీవ్రమైన గ్యాప్ను బహిర్గతం చేసింది. ఇటీవల జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డి అనంతపురం వస్తున్నారన్న సమాచారంతో ఉమర్ మైనారిటీలతో పాటు తనకు అనుకూలంగా ఉన్న ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఉన్న వారితో సమావేశం నిర్వహించారు. అయితే కోఆర్డినేటర్ రాకపోవడంతో వారే సమావేశమయ్యారు. ఇందులో ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఉన్న కీలక నాయకులు ఉండడం తీవ్ర చర్చకు దారితీసింది. అయితే ఈ సమావేశంలో వచ్చే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన చర్చ జరిగినట్లు తెలుస్తుంది. ఉమర్ 2029కి పోటీ చేయాలని చూస్తున్న నేపథ్యంలో అప్పటిలోగా నువ్వేంటో నిరూపించుకోవాలని, అందుకే వచ్చే మున్సిపల్ ఎమ్మెల్యే ఎన్నికల్లో అనంతపురం మేయర్గా పోటీ చేయాలని సదరు నాయకులు సూచించినట్లు తెలుస్తుంది. ఈసారి మేయర్ స్థానం ఓసీ అయినా బీసీ అయినా ఖచ్చితంగా నీకు కలిసి వస్తుందన్న ఉమర్ మనసులో ఒక రాయి వేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఇటీవల ఆయన తన స్వగ్రామంలో ఓటు ఉండగా అనంతపురం అర్బన్కి మార్చుకున్నట్లు సమాచారం. అసలు ఇదంతా చూస్తూ ఉంటే ఉమర్ వేస్తున్న తప్పటడుగులు చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి. ఆయన పక్కాగా కొందరి ట్రాప్లో ఉన్నాడన్న చర్చ మొదలైంది. రాజకీయాలలో సమయస్ఫూర్తి, పరిణితి, చాకచక్యంతో పాటు డబ్బు చాలా అవసరం. కానీ ఉమర్ అనవసరమైన వాటికి డబ్బు ఖర్చు చేసుకుంటున్నారని, సమయం కాని సమయంలో అనాలోచిత నిర్ణయాలతో ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. రాజకీయాలలో మహామహులకు రేపు ఏంటనేదే దిక్కులేదు. కానీ తాను ఏదో ఊహించుకుని ఇలా ముందుకు వెళితే భవిష్యత్తు చాలా కష్టమని అంటున్నారు. ముందుగా ఉమర్ చేయాల్సింది తన తండ్రి చమన్లా ఆలోచించడం అని సూచిస్తున్నారు. ఎందుకంటే చమన్ ఏ పని చేసినా చాలా స్పష్టత ఉంటుంది. కొట్టాడంటే ఖచ్చితంగా గన్ షాట్తో తగలాల్సిందే. తడబాటు, తొందరపాటు ఉండవు. ఇవే ఇప్పుడు ఉమర్ ఫాలో కావాలని సూచిస్తున్నారు.